హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్స్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూస్తుంటే అర్థమై ఉంటుంది. మెయిన్గా మా కాలేజ్ని టూర్ లాగా చూపిద్దామని చెప్పేసి అనుకున్నా. ICFAI యూనివర్సిటీ అనేది 92 acres ఉంటుంది. ICFAI యూనివర్సిటీలో ఇంకెన్ని ఉన్నాయి అంటే ఇంకా ఎన్ని కాలేజీలు ఉన్నాయని చెప్పేసి చెప్తాను నేను మీకు. ఎన్ని కోర్సెస్ ఉంటాయంటే ఇప్పుడు మెయిన్గా నాకు తెలిసినది టెక్, BBA, PhD, లా, MBA, ఇంకా BSc అని చెప్పేసి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఇంకోటి కాలేజ్లో ఏంటి అంటే మన స్విమ్మింగ్ పూల్, గ్రౌండ్ అంటే ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, మాకు కాలేజీలో ఉన్న మెస్సులు, లైబ్రరీ, సో ఇవన్నీ అయితే నేను చూపిస్తా. స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలు. సో గైస్, మనమైతే ఇప్పుడు ఈ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో వీరభద్ర స్వామి ట్రావెలర్స్ నుంచి అయితే మన కాలేజ్ తరపున ఒక 60 నుంచి 65 బస్సెస్ అయితే ఉంటాయి. డిఫరెంట్ ఏరియాస్ నుంచి అయితే వస్తారు. మ్యాక్సిమం 2 hours జర్నీ చేసి అయితే కాలేజ్కి అయితే వస్తారు. సో ఫస్ట్ మనకు ఎంట్రెన్స్, మన ICFAI యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎవరికైనా బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఐడి కార్డ్ లేదైతే మనకు లోపలికి అలో చేయరు. ఒకవేళ ఐడి కార్డ్ లేదంటే మనకి ఎన్రోల్మెంట్ నెంబర్, అంటే కాలేజ్ తరపున ఒక స్టూడెంట్ కి ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని అందులోనే ఉంటాయి. ఫీ కానీ మన CGPA కానీ GPA కానీ టోటల్ గా మన సిస్ లోనే అయితే అప్లోడ్ చేస్తారు. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి కాలేజ్ వాళ్ళు ఇస్తారు. సో మనం ఒకవేళ ఎన్రోల్మెంట్ అంటే మన ఐడి కార్డ్ తీసుకోలేకపోయినా మన ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే అక్కడ నోట్ చేయాలి. సో మనం ఫస్ట్ అయితే మనం బీటెక్ అంటే FST లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనినే FST సర్కిల్ అని చెప్పేసి అయితే అంటారు. సో సేమ్ మనకు గేట్ దగ్గర ఎట్లా అడుగుతారో ఇక్కడ కూడా మాకు ఎంట్రెన్స్ లోనైతే అడుగుతారు, FST ఎంట్రెన్స్ లో. సో ఇక్కడ కూడా మనం ఐడి కార్డు తీసుకోకపోతే ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే రాయాలి. చలో గైస్, ఇప్పుడైతే నేను మీకు FST లోపల ఏమేమి చూపిస్తానంటే మా లైబ్రరీ, మా క్లాస్ ఎట్లుంటుంది అని చెప్పేసి, మా ల్యాబ్స్, ఇంకా అవన్నీ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మెయిన్ గా మా క్లాస్కి వెళ్ళాలంటే మాత్రం 3 floors ఎక్కాలి. పైన 3rd floor మాది. సో లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకు. సో పైనకైతే వచ్చేసినాం గైస్. మాదైతే రూమ్ పైన ఉంటుంది 3rd floor లో. సో ఇది మా క్లాసు. డైలీ అయితే మాకు ఇందులోనే క్లాస్ జరుగుతాయి. సో ఇప్పుడు మాకు లివియా ల్యాబ్ అని చెప్పేసి వీక్లీ 2 times అయితే ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను నేను. అందులోనైతే చాలా మంచి సిస్టమ్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు అది ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇది గైస్ లివియా ల్యాబ్. మాకైతే ప్రజెంట్ ఈ సెమిస్టర్లోనే అయితే ఊప్స్ అయితే నడుస్తుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మేమైతే ఇక్కడికి అయితే వస్తాం. సో చాలా ల్యాబ్స్ ఉంటాయి మాకు. DF ఇంగ్లీష్ ల్యాబ్, DBMS ల్యాబ్, ఇట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ల్యాబ్స్ ఉంటాయి. సో నేనైతే ప్రత్యేకించి దాన్ని ఒక్కదాన్ని అయితే వీడియో తీసిన. సో ఆడిటోరియం ఇది మాకు. ప్రతి ఈవెంట్స్ అయితే ఇందులో జరుగుతాయి, చిన్న ఈవెంట్స్ అయితే. సో కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తాను నేను మీకు, చూడండి. సో మొన్న రీసెంట్ గా టీచర్ డే సెలబ్రేషన్స్ రోజు అయితే ఇట్లా జరిగింది, ఒకసారి చూడండి. గైస్, ఇప్పుడైతే నేను మీకు మా లైబ్రరీ అయితే చూపిస్తాను. లైబ్రరీ వచ్చేసి 1st floor లో ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మాకు ఫోన్లు అయితే లోపలికి ఏ ల్యాబ్ కానీ ఫోన్స్ అలా ఉండదు. గైస్, మనమైతే ఇప్పుడు లైబ్రరీకి అయితే వచ్చేసినాం. సో ఇది మా బీటెక్ లైబ్రరీ. చూసిగా గైస్, ఇట్లానే ఉంటుంది. సో గాయస్, ఇక్కడ మనకు కొత్త ఫ్లోర్ కట్టారు జూనియర్స్కి అని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. అట్లనే అట్లా లోపలికి వెళ్తే మనకు క్యాంటీన్ ఉంటుంది, అక్కడికి అయితే వెళ్దాం మనం. సో ఇది రీసెంట్గా అయితే కట్టిరు, ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి. సో ఇదైతే జూనియర్స్ కోసం అయితే కట్టిరు. సో ఇది మా క్యాంటీన్ గైస్, ఒకసారి చూడండి. సో
సో కాలేజ్లోనే అయితే 2 మెస్సులు అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం మెస్ 1కి అయితే వెళ్దాం, ఒకసారి చూద్దాం లోపల ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పేసి అన్నీ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో టోకెన్ అయితే తీసుకోవాలి, అక్కడ 53 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడనైతే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది మెస్ 1లో కానీ మెస్ 2లో కానీ. సో చూడండి ఒకసారి మీరైతే. సో మెస్ 1 పైన కూడా ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది. సో ఒకసారి చూడండి మీరు. సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం, లోపల ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో మెస్ 1 దగ్గర నుండి ముందుకెళ్తే మాత్రం మనకు బాయ్స్ హాస్టల్స్ అయితే వస్తాయి. సో అవి కూడా చూపిస్తాను నేను మీకు. ABCD అండ్ EF అని చెప్పేసి అయితే బ్లాక్స్ ఉంటాయి. సో ఇది బాయ్స్ హాస్టల్. సో ఇదైతే వాలీబాల్ కోర్ట్ గైస్. ఇంకా లోపలికి వెళ్తే మనకు డోర్ స్టేడియం ఉంటుంది, ఇంకా గర్ల్స్ హాస్టల్స్, లా BB అవన్నీ అయితే ఉంటాయి. సో అవన్నీ అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు కాలేజీలు అన్ని లోపల. చలో. సో అలాగే ఇట్లా ఇప్పుడు మనం వెళ్తే మనకు మెస్ 2 ఇంకా స్విమ్మింగ్ పూల్ అట్లనే బాస్కెట్బాల్ కోర్ట్ ఇట్లా ఇవన్నీ అయితే ఉంటాయి. సో మనం ఇప్పుడైతే అవన్నీ చూద్దాం, అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్. చలో. సో ఇది కాలేజీలో ఉన్న బర్త్డే పాయింట్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ నుండి ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనకు స్విమ్మింగ్ పూల్ అట్లనే బాస్కెట్బాల్ కోర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడనైతే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. చూడండి ఒకసారి. సో గాయస్ ఇదైతే ఫుట్బాల్ కోర్టు. సో ఒకసారి అయితే చూడండి, మొత్తం వర్షం కొడుతున్న అయితే వాటర్ అయితే నిండిపోయినాయి ఇక్కడ. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అయితే మనకి ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, అట్లనే దాని ముందటనైతే మనకు స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే బాస్కెట్బాల్ కోర్ట్ ఎంత పెద్ద ఉందని చెప్పేసి అయితే ఒకసారి చూడండి మీరు. సో బాస్కెట్బాల్ కోర్ట్ పక్కకున్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. దాని తర్వాతనైతే ఇండోర్ స్టేడియంకి వెళ్దాం. సో ఇదే గైస్ ఫుట్బాల్ గ్రౌండ్. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ లా కాలేజ్ దగ్గరికి వెళ్దాం. అట్లనే ఇక్కడ 2 బ్లాక్లు ఉంటాయి ఫ్యాకల్టీ ఆఫ్ లా అని చెప్పేసి. చలో గైస్ మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. దాని తర్వాతనైతే మనకి ఇండోర్ స్టేడియం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే టైం అలో లేకుండే అక్కడికి. సో 11కి అయితే ఓపెన్ చేస్తారు. సో మనమైతే అప్పుడు అక్కడికి వెళ్దాం. చలో. గైస్ ఫ్యాకల్టీ ఆఫ్ లా కాలేజ్. ఇంకొకటి కూడా ఉంది లా కాలేజ్ అని చెప్పేసి, అక్కడికి కూడా మనం వెళ్దాం. సో చూడండి ఇక్కడనైతే బ్లాక్ ఇట్లా ఉంటుంది. సో ఇంకో దగ్గర అయితే వేరే కలర్ లో ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇక్కడ జూనియర్స్ అక్కడ సీనియర్స్ లేకపోతే ఎట్లనో తెలియదు నాకు కూడా. సో గైస్ ఇప్పుడు మనం అయితే ఇంకొక బ్లాక్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇక్కడ నుండి దీని పక్కకే ఉంటుంది, అట్లనే మనం ఇండోర్ స్టేడియంకి కూడా వెళ్ళాలి. సో వెళ్దాం రండి. సో చెప్పినా కదా ఇంకొకటి లా స్కూల్ ఉంటా అని చెప్పేసి అని చెప్పినా కదా. సో ఇది అదే ఫ్యాకల్టీ ఆఫ్ లా అని చెప్పేసి అక్కడ ఉంది. ఇక్కడనేమో ఇక్ఫై లా స్కూల్ అని చెప్పేసి ఉంది. సో మనమైతే ఇప్పుడు ఇండోర్ స్టేడియంకి అయితే వెళ్దాం. అట్లనే క్యాంపస్ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఇట్లా వచ్చేసిన. సో చూసి ఇట్లా మన లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇండోర్ స్టేడియం అయితే వస్తుంది. సో అక్కడికి అయితే వెళ్ళి ఇండోర్ స్టేడియంలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే చూద్దాం మనం ఒకసారి.
గైస్ ఇదే మా ఇండోర్ స్టేడియం. ఇంకా ఇట్లా లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. సో ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే చూద్దాం ఇప్పుడు. సో కింద అయితే షటిల్స్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు. ఒకసారి మనం పైనకి వెళ్ళి అయితే ఇట్లా ఏముంటుంది అని చెప్పేసి అయితే అన్ని చూద్దాం మనం. చలో. సో పైన అయితే 2-3 రూమ్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడనైతే ఒకటి మ్యూజిక్ రూమ్ అని చెప్పేసి ఒకటి అనిపించింది. అందులోనైతే మ్యూజిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు బ్యాండ్ గిన. సో ఇది గైస్ మా కాలేజీలో ఉన్న ఇండోర్ స్టేడియం అయితే ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడ షటిల్స్ అయితే ఆడుతారు. ఒకసారి చూడండి మీరు. సో గైస్ ఇప్పుడైతే నేను మీకు ఐబీఎస్ కాలేజ్ ఇంకా క్రికెట్ గ్రౌండ్ అయితే చూపిస్తా. అట్లనే లైబ్రరీ కూడా ఐబీఎస్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది మాకు. సో అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను నేను మీకు ఎట్లా ఉంటుందో. సో ఇండోర్ స్టేడియం పక్కకైతే ఇక్కడ ఒకటి క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇక్కడికైతే మన లాస్ట్ స్టూడెంట్స్ ఇంకా వస్తారు ఇక్కడికి. సో చూడండి ఒకసారి మీరు. సో ఇట్లా వెళ్తే మాత్రం మనకు ఐబీఎస్ ఇంకా మెస్2 అయితే వస్తుంది. అట్లనే ఇటు సైడ్ మొత్తం అన్ని గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఇటు సైడ్ వచ్చి కూడా ఫస్ట్ టైం మేము. గైస్ ఇది మా క్రికెట్ గ్రౌండ్. ఇక్కడనే మాకు 3th ఈవెంట్ కూడా జరిగింది. సో 3 days స్టేజ్ పెద్ద చేసి ఇక్కడనే జరిపారు. సో మాకు ఫ్రెషర్స్ కూడా ఇక్కడనే జరిపారు. సో ప్రతి ఒక్క ఈవెంట్ అయితే ఈ గ్రౌండ్లోనే అయితే జరుపుతారు. ఇప్పుడైతే అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఎక్కడక్కడ. సో వీటిని క్వార్టర్స్ అని అయితే అంటారంట. ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం ఇక్కడ ఉండొచ్చు. ఫ్యాకల్టీ విత్ ఫ్యామిలీతో కూడా ఇక్కడ ఉండొచ్చు. సో చూడనీకైతే విల్లాస్లా ఉన్నాయి కదా, సేమ్ అంతే. మనకు ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం ఇక్కడ ఉండాలి. సో ఇదే గైస్ మెస్2. సేమ్ మన మెస్1లో ఎట్లా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది. పైన ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది మెస్2లో కూడా. సో గైస్ ఇప్పుడైతే మనం ఐబీఎస్కి అయితే వెళ్దాం. సో ఐబీఎస్ అయితే మిస్ అయిపోయినాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే మాకు తెలిసింది ఏంటి, అక్కడ ఒకటి సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇది గైస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.